ఈరోజు ఆ ప్రజలకి అన్యాయం చేసినారు. మేము మాత్రము ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తూనే ఉంటాం. మే నెలలోనే రైతు భరోసా అకౌంట్లోకి వేసేవాడు ముందే, ఎందుకంటే అప్పులు తెచ్చుకోలేరు రైతు, చిన్నకారు రైతులు, వాళ్ళతో డబ్బులు ఉన్నాయనే విధంగా ఎంతో ముందు చూపుతున్నా మోడీ గారు 2000 ఈయన 5000 7,000 రూపాయలు కలిపి 7,000 కలిపి వేసేవాడు. ఆ 7,000 ఎంతో ఆర్థికంగా చిన్నకారు రైతులకి ఉపయోగపడేది. అలాంటిది లేకున్నట్లా ఆయనేమో చేతులు ఎత్తేసినాడు. చంద్రబాబు నాయుడు చూస్తే భయం వేస్తా అంటాడు. భయం వేసాడు. నువ్వు ఎట్లా చేసినావు? నువ్వు ఎందుకు ఆ వాగ్దానాలు ఇచ్చినావు? సూపర్ సిక్స్ ఎందుకు చెప్పినావు? నీకు 15,000 నీకు 15,000 నీకు 10,000 మీ రామానాయుడు గారు ఎందుకు చెప్పించినారు? ఎక్కడ చూసినా కానీ మీ కార్యకర్తలు కానీ చెప్పినారు. ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ అని చాలా ఘోరంగా దాన్ని దుష్ప్రచారం చేసినారు. ఈరోజు ఏం చేస్తున్నారు? నువ్వు సర్వే ఎందుకు రీసర్వే ఎందుకు పెట్టావు? దాంట్లో ప్రత్యేకంగా నువ్వు దాన్ని చర్చ తొలి సంతకం పెట్టావు దానికి రీసర్వే వద్దని. ఇప్పుడు ఎందుకు దాన్ని రీసర్వే మళ్ళీ ఎందుకు చేపిస్తున్నారు? అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీ ఉత్తు వాగ్దానాలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు అనవసరంగా ల్యాండ్ టైటిలింగ్ ఏమి మన జగన్ తెచ్చినారు? అది కేంద్రం తెచ్చిన పాలసీ. అది ఇప్పుడు అది తెలంగాణలో కానీ వాళ్ళు పేరు పెట్టినారు దానికి రీసర్వే. అది రీసర్వేనే. కేంద్రం తెచ్చిన పాలసీని ఈయన అమలు చేస్తున్నాడు. అలాంటిది మొత్తం ఈ భూములన్నీ దోసుకుంటునే విధంగా దుష్ప్రచారం చేసి ఎల్లో మీడియా అంతా చేసి ఎల్లో పత్రికలు మీడియాలో ఎంత అన్యాయంగా మంచి పని చేసినా కానీ మంచి అని కూడా చెడు అని చెప్పి ప్రజల్లోకి తీసుకునే విధంగా చేసి ఈరోజు ఆ ప్రజలకి అన్యాయం చేసినారు. మేము మాత్రము ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తూనే ఉంటామని ఈరోజు మీకు ఇంకొకసారి మా జగనానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.